శక్తి కలిగిన ఘనమైన దేవునికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మీయులైనటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకంగా మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరి క్షేమం కొరకు మేము ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాల ద్వారా, ఈ వాక్యముల ద్వారా మీరెంతో ఆత్మీయంగా బలపడుతూ దీవించబడుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా కొనసాగుతున్న సందర్భాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ పరిచర్యను మీరు ప్రోత్సహిస్తున్న విధానం బట్టి మీ అందరికీ మరొకసారి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అద్భుతమైనటువంటి భారభరితమైన ఈ పరిచర్యలో మీరందరూ పాలి భాగస్వాములై మీరు కూడా మీ వంతు బాధ్యతను నెరవేర్తిస్తూ అనేక మందికి పరిచయం చేస్తూ షేర్ చేస్తూ అలాగే మీరు పొందిన అనుభవాలను, మీరు పొందినటువంటి మేలులను, ఆత్మీయతను కామెంట్స్ రూపంగా తెలియచేస్తున్నందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మరింతగా ప్రోత్సహిస్తూ ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని దేవుని సేవకునిగా కోరుతూ ఉన్నాను. ఈ అద్భుతమైనటువంటి సమయంలో మరొకసారి మనందరం కలిసి ప్రభుని గణపరచడానికి, దేవునితో సహవాసం చేయడానికి, ఆయన పాదాల దగ్గర గడపడానికి దేవుడు మనకు మరొక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. అందును బట్టి దేవునికే ఆ మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కొద్ది సమయం దేవుని వాక్యముని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిర్రి. ప్రియమైన మిత్రులారా, ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే చాలా బాధాకరమైనటువంటి సన్నివేశంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఈ లోకములో ఉండే సమస్త పాపాన్ని, శాపాన్ని భరించి మనందరము భరించాల్సినటువంటి ఆ పాపాన్ని, పాపపు శిక్షను ఆయన భరించి మనందరినీ విమోచించాలని ఈ లోకానికి తండ్రి చేత పంపబడిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మరి అద్భుతమైనటువంటి రీతిలో 12 మంది శిష్యులు ఏర్పాటు చేయబడ్డారు. ఈ 12 మందిలో ఇస్కరియోతు యూదా అనేటువంటి ఈ యొక్క శిష్యుడు కూడా ఒక శ్రేష్టమైన ఘనమైనటువంటి శిష్యుడుగా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. అయితే ప్రియమైన మిత్రులారా, ఆ 12 మంది శిష్య బృందంలో ఈరోజు యూదాను దేవుడు చాలా శ్రేష్టమైన రీతిలో ప్రేమించి విలువైనటువంటి బాధ్యతను ఇస్కరియోతు యూదాకు దేవుడు అప్పగించాడు. అయితే ప్రియమైన మిత్రులారా, ఆ వచన భాగంలో మనం చూస్తూ ఉన్నాం, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రధాన యాజకులకు దగ్గరకు వెళ్ళి, మరి ప్రభు అయినటువంటి యేసుని మీకు అప్పగించేస్తాను, నాకేమిస్తారు అని చెప్పి వారిని అడిగినప్పుడు వారు అన్నారు, మరి ఆ విలువైనటువంటి 30 వెండి నాణెములు తూచి ఆయనకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఆనాడు ఇస్కరియోతు యూదా అనేటువంటి శిష్యుడని కాదు, ఈరోజు రక్షించబడినటువంటి మనందరం కూడా శిష్యులమే. పరిచర్య చేసేవాళ్ళు శిష్యులే, ఆత్మీయ జీవితంలో నడిచేవారు కూడా శిష్యులే. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన బాటలో నడిచే వారందరూ కూడా దేవునికి శిష్యులే. ఈరోజు ప్రియులారా, ఈ యొక్క శిష్యులుగా ఏర్పాటు చేయబడినటువంటి మనం ఇహలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని ఆశించి యేసుని గాని వెంబడిస్తే ఖచ్చితంగా ప్రియమైన మిత్రులారా, ఏదో ఒక దినం మనం పడిపోవడం అనేటువంటిది ఖాయం. ఇహలోక ఐశ్వర్యాన్ని, ఇహలోక సంబంధమైనటువంటి ధనాన్ని, గొప్పతనాన్ని ఆశించి యేసుని వెంబడిస్తే
ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా ప్రభువులో నుండి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దేవునికి దూరమైపోయే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రభు అయిన యేసయ్య అంటాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు చూడకండి. ఎందుకంటే ఈ లోకములో ఉన్నది, ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కనుక ఆత్మ సంబంధమైనటువంటిది ఏది కూడా ఈ సమాజంలో మనకు కనబడదు పిల్లారా. దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర, దేవుని సన్నిధిలో పొందుకున్న ఆత్మీయత లోకంతో సహవాసం చేస్తే దాన్ని పోగొట్టేసుకుంటాం. ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి ఆ దైవశక్తిని లోకం వైపు చూస్తే, లోకంలో జరుగుతున్న అరాచకాల వైపు, లోకంలో జరుగుతున్న ఈ ఆనందం వైపు చూస్తే ఆ ఉన్న ఆత్మీయతను, ఆ దైవికమైనటువంటి ఆ శక్తిని మనము మెల్లిమెల్లిగా పోగొట్టేసుకుంటాం. కనుక ఇక్కడ పిలువబడినప్పుడు, ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఇస్కరియోతు యూద అద్భుతంగా కనిపించాడు. కానీ తనలో ఏదో సంపాదించాలి, ఏదో చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అందువలన ప్రియమైన మిత్రులారా, ఆయన ఎవరు నమ్మేస్తున్నాడో, ఎవరి విషయంలో ఆయన అటువంటి నిర్ణయం తీసుకున్నాడో అర్థం కానంత పరిస్థితులకు వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో, మరి దేవుని యొక్క వాక్యము పుటం వేయబడినటువంటి వాక్యం. జరిగిపోయిన కాలంలో, జరుగుతున్న కాలంలో, జరగబోతున్న కాలంలో, జరగక ముందే ఏం జరగబోతుందో, ఏం జరుగుద్దో తెలియజేసేటువంటి ఏకైక గ్రంథం పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం. ఈరోజు ఆ గ్రంథాలలో, ఈ గ్రంథంలో అనేక విషయాలు రాయబడ్డాయి ప్రియులారా. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలలో ఈ విధంగా వ్రాయబడుతూ ఉంది. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఊరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చాలా స్పష్టంగా ఇక భాగం మనం చూస్తూ ఉన్నాం. అపొస్తలుడైనటువంటి పౌలు ఇక తిమోతికి రాస్తూ తన మొదటి పత్రిక ఇక శ్రేష్టమైనటువంటి సమయంలో 6వ అధ్యాయం 9-10 వచనాల్లో ఏమని చెప్తున్నాడంటే, ధనవంతులగుటకు ఆతృత పడేవాడు, ధనవంతులు అవ్వాలని ప్రియమైన మిత్రులారా అపేక్షించువాడు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తమైనటువంటి పరిస్థితుల్లోనూ, నాశనములోనూ పడిపోతాడని ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడంటాడు, ప్రభు అయిన యేసుని వెంబడించకుండా, ఆధ్యాత్మిక జీవితంలో జీవించకుండా, కేవలం ధనవంతుల అగుటకే ప్రభు అయిన యేసు దగ్గరికి వస్తే, ఇహలోక సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి అభివృద్ధిని ఆశించి ప్రభువులోనికి వస్తే, ఇహలోక సంబంధమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశించి యేసుని వెంబడిస్తే, ఖచ్చితంగా ప్రియమైన మిత్రులారా, ఏదో ఒక దినాన మనం ఏదో ఒక కారణం చేత ప్రభువుకి దూరమైపోయే అవకాశాలు ఉంటాయి. ప్రభువుని విడిచిపెట్టే పరిస్థితులు ఉంటాయి. చివరికి బాధాకరమైన విషయం ఏంటంటే, ఆయననే అమ్మివేసి, ఆయననే తాకట్టు పెట్టేసి, అవసరమైతే ఆయనతోనే వ్యాపారం చేసే పరిస్థితిలోకి దిగజారిపోయే ప్రమాదం ఉందని ఈ వాక్యం ద్వారా పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ 10వ వచనంలో చూసిన మాటను చూస్తే, ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలం. ధనవంతులాగాలనేటువంటి ఆశ ఉన్నా,
ఒకవేళ ఆ జ్ఞానముతో అటువంటి మనస్సుతో ధనవంతులమైన ఆ ధనము కూడా మనలను ఆత్మీయంగా మనను బలహీనపరిచే ప్రమాదం ఉంది. ఆత్మీయతకు దూరం చేసేటువంటి ప్రమాదం ఉంది. కనుక అనేక మంది దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు, నానా బాధలు పడ్డారు. చివరకు వారికి వారే ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి. పిల్లరా, మనం చదివినటువంటి ఆ మూలవాక్యంలో చూసినటువంటి యూదా ధనాపేక్ష కలిగిన వాడై ఏదో చేసేద్దాం అనుకున్నాడు. మెల్లిమెల్లిగా నేను ఎప్పటికీ పైకి వస్తాను, ప్రభు అయిన యేసుని అమ్మేస్తే చాలా ఉన్నతమైనటువంటి మొత్తంలో లాభాన్ని పొందుకొని ఒకేసారి ఏదో అయిపోదాం అనుకున్నాడు. కానీ ఆ ప్రభు అయిన యేసు వారిని అప్పగించేసిన తర్వాత, ప్రియమైన మిత్రులారా, ఆ యొక్క నాణెములతో కానీ ఆ డబ్బుతో కానీ ఆ విలువైనటువంటి వాటితో ఏ విధమైనటువంటి సంతోషాన్ని అనుభవించలేకపోయాడు. చివరకు వెళ్ళి తనకు తానే ఆత్మహత్య చేసుకొని తన జీవితాన్ని పోగొట్టేసుకున్నాడు. విలువైనటువంటి జీవితాన్ని ఇంకా భూమి మీద కొన్ని సంవత్సరాలు బ్రతికి దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేసి దేవుడు దీవించే కొద్దీ మనం ఆశించినటువంటి దానికంటే ఉన్నత స్థితిలోనికి వెళ్ళాల్సినటువంటి అద్భుతమైనటువంటి భవిష్యత్తును ఈరోజు చేతులారా నాశనం చేసుకున్నాడు. నేటి దినం ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రభువు మనలను ప్రేమించి మనం ఏర్పాటు చేయబడినట్టు వారం కనుక మనతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే మన యొక్క క్షేమము కోరేవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మన యొక్క అభివృద్ధిని కోరేవాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఈరోజు తన చిత్తానుసారంగా నువ్వు నేను నడిస్తే, తన ఉద్దేశాన్ని మనం నెరవేరిస్తే, ఈ భూమి మీద ఉన్నంతకాలం సుఖవంతమైన జీవితాన్ని, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అనుగ్రహించి మన ఈ జీవితము ముగిసిపోయినాక, లేదా మనం మరణించిన తర్వాత మనలో ఉండేటువంటి ఈ యొక్క ఆత్మ, వేల సంవత్సరాలు బ్రతికేటువంటి ఈ ఆత్మ ఒక శ్రేష్టమైనటువంటి స్థలంలో ఉండులాగున ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని, అనగా ఆయన అన్నారు, నేనుండు స్థలములో మీరును ఉండునట్లు. ఎంత గొప్ప భాగ్యం! సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉండేటువంటి స్థలం ఎంత సుందరమైనటువంటిది, ఎంత అద్భుతమైనటువంటిది. ఈరోజు ఆ స్థలములో మనం ఉండునట్లు ఈరోజు మనల్ని తీసుకొని వెళ్ళి ఆ స్థలంలో ఉంచుటకు దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధపరిచి ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, అది మన పట్ల దేవునికున్న ఆలోచన, అది మన పట్ల దేవునికున్న ప్రణాళిక. తన ప్రణాళిక ప్రకారంగా మనం నడిపించాలనే ఉద్దేశంతోనే ఈ లోకములో ఎన్నిక లేని, ఏ యోగ్యత లేని, ఎవరికి అవసరం లేనటువంటి మనల్ని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఈరోజు తన చిత్త ప్రకారంగా మనల్ని నడిపిస్తూ వచ్చాడు. అయితే మొదట ఆత్మ సంబంధంగా పిలువబడి, ఆత్మీయంగా ఏర్పాటు చేయబడి, పిల్లల దినములు గడిచే కొద్దీ దేవుని యొక్క ప్రణాళికను పక్కన పెట్టి, దేవుని యొక్క పిలుపును పక్కకు పెట్టి, దేవుని యొక్క ఆలోచనను ప్రక్కకు త్రోసి ఈరోజు సమాజంలో కళ్ళకు కనబడుతున్నటువంటి ఈ భౌతికమైనటువంటి అభివృద్ధినో లేకపోతే ఆ ఉన్నత స్థితినో వారినో వీరినో చూసి వాతలు వేసుకొని, నేను అలా అయిపోవాలా, అలాగుండాలా, అంతకంటే మంచిగా జీవించాలా, హుందాతనంగా ఉండాలా, లగ్జరీ జీవితాన్ని కలిగి జీవించాలా అని అనుకుంటూ, అంటే పిల్లరా, ఆ హుందాతనంగా ఉండొద్దని ప్రభు చెప్పలా. దేవుడు కూడా మనను ఉన్నత స్థితిలో ఉంచాలని ఆశపడతాడు. కానీ మొదట మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. తన చిత్తాన్ని తెలుసుకోవాలి, తన ఉద్దేశాన్ని తెలుసుకోవాలి, తన ఇష్టాన్ని తెలుసుకోవాలి, తన వాక్యానుసారంగా మనం నడవాలి. అప్పుడు ప్రభు యొక్క ప్రణాళికను మన పట్ల నెరవేరుస్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తం మన పట్ల నెరవేరుతూ ఉందో, మన యొక్క మానవ జ్ఞానంతో, లోక జ్ఞానంతో, ఈ యొక్క లోక సంబంధమైన శారీరక ఆశలతో మనము కోరుకున్నటువంటి దానికంటే ఆయన లోకానుసారంగా నిన్ను ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డ, కానీ ఆత్మీయతలో నుండి దీవెనకరమైన ఉన్నత జీవితాన్ని ఇవ్వడానికి ఎప్పుడూ దేవుడు సిద్ధంగా ఉన్నాడు.
నిజంగా యూదా ప్రభువుని వెంబడించి నమ్మకస్తుడిగా ఉండుంటే గురువుకి మించిన శిష్యుడు అన్నట్టు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కంటే ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులతో శక్తివంతమైనటువంటి ప్రభావంతో నింపబడి యూదా అద్భుతమైన పరిచర్య చేసి ఉండేవాడేమో. ఆ యూదా గురించి ఈరోజు బైబిల్ గ్రంథంలో ఆయన్ని అప్పగించాడు అనేటువంటి విధంగా రాయబడింది. కానీ ఈరోజు మిగతా శిష్యులు, మిగతా భక్తులైన వారు హతసాక్షులుగా జీవించారు. దేవుని కొరకు వారు ఆ సిలువ వేయించుకున్నారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు. ప్రియమైన మిత్రులారా, చెరసాలలో పెట్టబడ్డారు, అనేక రకాల చిత్రహింసలు పెట్టబడి వారు మంచి సాక్ష్యాన్ని సంపాదించుకొని వారు శ్రేష్టమైనటువంటి మార్గదర్శకులుగా మన ముందు ఉండి వారు ప్రభు యొక్క సన్నిధిని చేరుకున్నారు. ఈరోజు వారి సాక్ష్యాన్ని వింటున్నప్పుడు మనం బలపరచబడుతున్నాం. వారి గురించి వింటూ ఉన్నప్పుడు మనం ఎంతో ధైర్యపరచబడుతూ ఉన్నాం. వారిని మనం ఈరోజు మోడల్గా తీసుకుంటూ ఉన్నాం. నేను కూడా అలాగే దేవుని కొరకు రోషము కలిగి ఒకవేళ చివరికి అవసరమైతే హతసాక్షిగా జీవించాలని ఈరోజు మనం మాదిరి తీసుకుంటూ ఉన్నాం. భక్తి జీవితంలో బలపరచబడుతూ ఉన్నాం. కానీ దేవుని ఉద్దేశాన్ని, ఆలోచనను పక్కకు పెట్టి లౌకికమైన ఈ లోక సంబంధమైనటువంటి ఆ స్వలోపానికి, ఆశలకు లోనైపోయినటువంటి యూదాలో దురాశ పుట్టింది. ప్రియమైన మిత్రులారా, ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి స్థితిని ఆశించే వారిలో ఖచ్చితంగా దురాశ పుట్టుద్ది. కొన్నిసార్లు మనం విలువైన వారంగా జీవించాలనుకుంటాం, ఉన్నతమైన వారిగా జీవించాలనుకుంటాం, ఏ మచ్చ లేని వారిగా జీవించాలనుకుంటాం. కానీ స్వల్పమైనటువంటి చిన్న చిన్న ఆ దురాశలు యథార్థముగా, నమ్మకముగా, ఆత్మీయంగా సాగుతున్నటువంటి మనలను, అంత గొప్ప స్థితిలో ఉన్న మనలను ఆ చిన్న కారణం చేత మనను బలహీనము చేసేసి, ఈరోజు మనకున్నటువంటి ఆ సాక్ష్యాన్ని, గొప్పతనాన్ని పాడు చేసేసి, ఈరోజు ప్రియమైన మిత్రులారా, అపవాది మనలను వాడుకుంటూ ఉన్నాడు. అపవాది మనలను తప్పుదారు పట్టిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, అది అపవాది కలిగించేటువంటి భ్రమయో, అది దేవుని చిత్తమో ఈరోజు మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా అపవాది యొక్క తంత్రముల చేతిలో పడిపోకుండా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి చక్కని ఆత్మీయతలో మనం నడుస్తామని ఈ వాక్యం ద్వారా పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి వారందరూ కూడా అలాంటి ఆలోచనలు, ఆశలు కలిగి ఉండడం వలన రాయబడింది వాక్యంలో అద్భుతమైన మాట, విశ్వాసము నుండి తొలగిపోయారు. ఈరోజు విశ్వాసము నుండి తొలగిపోయేటువంటి పరిస్థితి ఏ కారణం చేత కూడా నీకు నాకు రాకుండా చూసుకోవాలని ఈరోజు ముందుగానే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పటికే నా ప్రియమైనటువంటి మిత్రులారా, కొన్నిసార్లు ఇహలోక సంబంధమైనటువంటి వాటిని ఆశించి, ఇహలోక సంబంధమైన వాటికి లోనైపోయి, మరి ప్రారంభంలో చాలా యథార్థముగా, భక్తిగా, నిష్టగా, చాలా శ్రద్ధగా జీవించే నీవు ఒకరి ఇప్పటికే కొన్ని అన్వైన కారణాల వలన, ఈ లోకం వైపు చూడడం వలన, లోక సంబంధమైన వాటిని ఆశించడం వలన ఇప్పటికే ఆత్మీయతలో బలహీనం అయిపోయావేమో. ఇప్పటికే మెల్లిమెల్లిగా దేవునికి దూరం అయిపోతూ ఉన్నావేమో. దేవుని పాదాల దగ్గర గడపడం తగ్గిపోయిందేమో. దేవునితో సహవాసం తగ్గిపోయిందేమో. జాగ్రత్త. ఎందుకంటే ప్రభు ప్రణాళిక కలిగిన, ప్రేమ కలిగిన దేవుడు, బాధ్యత కలిగిన దేవుడు కనుక ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల మంది ప్రజలలో ఈరోజు వాక్యం వింటున్న నీకు కూడా దేవుడు ప్రత్యేకత ఇస్తూ ఉన్నాడు. నువ్వేదో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నాను, ఏదో ఒక పల్లెటూరులో ఉన్నాను, ఏదో ఒక చివరి భాగంలో ఉన్నాను, ఏదో ఒక్కరిదాన్నే ఉన్నాను, ఒక్కడనే ఉన్నాను, నాకెవ్వరూ లేరని అనుకుంటే ఆయన ఈ వాక్యం ద్వారా నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయనకు అవసరం. నీవు ఆ యొక్క భక్తిహీనత వలన పాడైపోవడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు ఇంకా బలపరచబడాలి, నువ్వు ఇంకా శక్తిని పొందుకోవాలి, నువ్వు ఇంకా ప్రభావితం చేయబడాలని దేవుడు కోరుకుంటూ బాధ్యతతో నీతో మాట్లాడుతున్నాడు. కనుక కొన్నిసార్లు ఈ లౌకికమైన, లోక సంబంధమైనటువంటి ఆశలు మనలో పుడుతున్నప్పుడు ఇది ఖచ్చితంగా అపవాది యొక్క భ్రమ. లేదు, నేను పతనమైపోవడానికి ఇది ముంగుర్తు, నేను నాశనం అయిపోవడానికి ఇది ఆనవాళ్ళు అని నువ్వు గమనించుకోగలిగితే, సరిచేసుకోగలిగితే ఆ భయంకరమైనటువంటి ప్రమాదంలో పడిపోకుండా ముందుగానే మనం జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుందని
ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, యూదా అంటున్నాడు, నేను ఆయనను అప్పగించేస్తాను, నాకేమిస్తారు, నాకేం కలిసి వస్తుంది, నాకేంటి లాభం. ఈరోజు ఒకవేళ కొంతమంది తెలియక ఇట్లా మాట్లాడుతూ ఉన్నట్లయితే, నేను ప్రభు అయిన యేసయ్యను నమ్ముకుంటే, ఆయనను వెంబడిస్తే, ఈరోజు ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా విరామము లేకుండా ఆయన కొరకు పనిచేస్తే, ఈరోజు పరిచర్య చేస్తే, సంఘ పరిచర్య చేస్తే, ఈరోజు ధనాన్ని ఖర్చు పెడితే, సమయాన్ని ఖర్చు పెడితే, నాకున్న బలాన్ని వినియోగిస్తే నాకేం దొరుకుతుందని ఇలాంటి ఆలోచన నీకు వచ్చింది అని అంటే, ఖచ్చితంగా యూదా మనసు లాంటి మనసును మనం కలిగి ఉన్నట్టే పిల్లరా. ఈరోజు జీవం కలిగిన దేవుడు వీళ్ళందరి కొరకు ప్రాణత్యాగం చేస్తే నాకేం కలిసి వస్తుంది అనుకుంటే, ఈరోజు నీకు నాకు మనందరికీ రక్షణ వచ్చి ఉండేది కాదు. ఈరోజు మనం చేసిన పాపములు క్షమింపబడి ఉండేవి కావు. ఈరోజు మనందరం కూడా పిల్లల నరకానికి పోయి ఉండేవాళ్ళం. కానీ ప్రభు అయిన యేసయ్య నా కొరకు కాదు, నా ప్రజల కొరకు నేను జీవించాలి, నా ప్రజల కొరకే నేను మరణించాలి, వారికి విమోచన కలగ చేయాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ దేవునికి ఉండే మనసు ఆయన కలిగి ఉన్నాడు. కనుకనే ఈరోజు మనందరము విడుదల పొందడానికి అవకాశం దొరికింది. అదే సమయంలో అదే విధంగా ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించిన నీవు నేను మనందరం కూడా ఇహలోక సంబంధమైన స్వార్థాన్ని ఆశించకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా, ఖచ్చితంగా ఏదో లాభం కలుగుద్ది, ఏదో మేలు జరుగుద్ది అనేటువంటి కోణంలో కాకుండా, ఈరోజు ఆ గొప్ప సేవ చేసే భాగ్యం దొరికిందని, అద్భుతమైనటువంటి ఆ సమయం నీకు దొరికిందని కృతజ్ఞత కలిగి ఈరోజు నువ్వు పనిచేస్తే, నీవు లౌకికంగా భౌతికంగా ఏమీ ఆశించకపోయినా భూమి మీద ఉంటుండగా నీకు ఏ విధమైనటువంటి ఖ్యాతిని ఘనతని ఇవ్వాలో, మనం మరణించిన తర్వాత ఎంత శ్రేష్టమైనటువంటి స్థలాన్ని ఇవ్వాలో ప్రియమైన మిత్రులు ఆయన నీకు తెలుసు. ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు. అది నువ్వు ఆయనకు చెప్పనక్కర్లా. ఈరోజు మనం ఆయనకి ఈ విషయాన్ని అలాగే చేయమని చెప్పి దేవునికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూదా ఒకవేళ తొందరపడిపోయి ఆ విధంగా మాట్లాడాడు. యూదా నమ్మకంగా ఉంటే ఏ స్థితికి తీసుకుని వెళ్ళాలో ఆయనకి తెలుసు. మనందరికీ ఒక విషయం తెలుసు పిల్లారా, పేతురు కూడా ప్రారంభ దినాలలో కొంచెం ప్రభువు విషయంలో అబద్ధమాడి దూరం అయ్యాడు. కానీ ప్రభువు మరణించి తిరిగి లేచిన తర్వాత, మరలా అతడు ఆ నూతన శక్తి చేత నింపబడిన తర్వాత ఆ బైబిల్ అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి. పేతురు యొక్క నీడపడి అనేక మంది బాగుపడుతూ ఉన్నారు. అనేక మంది నీడపడిన వారు, చనిపోయిన వారు సహితం లేచి కూర్చుంటూ ఉన్నారు. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కంటే అద్భుతమైనటువంటి కార్యాలు చేసేటువంటి శక్తిని అపొస్తలుడైనటువంటి పేతురు పొందుకున్నాడు. కారణం ఏంటి తెలిసిన? ప్రభు యొక్క ప్రణాళిక పేతురు పట్ల ఆ విధంగా ఉంది. ఇందాక మీకు జ్ఞాపకం చేసినట్లుగా గురువుకు మించిన శిష్యుడు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతమైన కార్యాలు కంటే ఆయన మాట ద్వారా స్వస్థతను కలిగించాడు, ఆయన స్పర్శ ద్వారా స్వస్థతను కలిగచేశాడు, ఆయన యొక్క ఉమ్ము ద్వారా స్వస్థత కలిగచేశాడు, ఆయన యొక్క చూపు ద్వారా అద్భుతాలు చేశాడు. అయితే పేతురు యొక్క నీడపడి కూడా అనేక మంది బాగుపడుతూ ఉన్నారు. అద్భుతమైనటువంటి శక్తి, తండ్రికి మించిన తనయుడు అనేటువంటి దానికి ధీటుగా మరి గొప్ప గొప్ప కార్యాలు చేసే శక్తిని తనలో నమ్మకంగా ఉండి పనిచేసే వారికి దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితంలో కూడా అటువంటి ఆధిక్యతను, గొప్పతనాన్ని దేవుడు ఖచ్చితంగా ప్రియమైన మిత్రులారా దేవుడు కలగచేస్తాడు. కనుక ఈరోజు ఆశీర్వదించబడి ఉన్నత స్థితిని పొందుకోవాలంటే ఆయన దగ్గర నుండి ఏం దొరుకుద్ది, ఆయన దగ్గర నుండి నాకు ఏమి లాభాన్ని నేను చేకూర్చుకుంటాను అనేటువంటి భావన ఈరోజు నీలో నాలో ఉంటే మనము కొంచెం ఇబ్బంది పడే అవకాశము, ప్రమాదం ఉందని ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, లూకాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని కానీ మనం చూస్తే, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసైన ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డెలో అత్తరు తీసుకొని వచ్చి
వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చూస్తే ఇక్కడ యూదా ఈయన వల్ల నాకు ఏం దొరుకుద్ది, ఈయన దగ్గరికి వెళ్తే నాకు ఆయన ఏమిస్తాడు, కనుక అది ఇంకా తొందరగా జరగలేదు కాబట్టి ఆయన్నే అమ్మేస్తే ఏమొస్తుంది, ఎంత వస్తుంది అనేటువంటి ఆలోచనలో పనిచేశాడు. అందుకే తన విలువైన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, భవిష్యత్తుని పతనం చేసుకున్నాడు. ఇంకంత మాత్రమే కాకుండా ఇంకా అనేక సంవత్సరాలు జీవించి సమాజం కొరకు ఏదేదో చేసి తన కుటుంబాన్ని నడిపించుకుంటూ ఆత్మీయ ప్రయాణం చేసి చివరకు అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని పొంది తన జీవితాన్ని ముగించుకొని శ్రేష్టమైనటువంటి పరలోక ప్రయాణం చేయాల్సినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఒకేసారి అంధకారంగా మారిపోయింది, చీకటిగా మారిపోయింది, భవిష్యత్తు అనేటువంటిది లేకుండా పోయింది. కానీ ఇక్కడ చదువుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తే ఆమె గురించి వ్రాయబడిన మాట ఏంటంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ప్రియులారా, ఆమెను పరిచయం చేసేటప్పుడే మనను ఆమె పేరుని కానీ ఇలాగని చెప్పి కానీ పరిచయం చేయకుండా, ఆ కుటుంబం యొక్క గొప్పతనాన్ని కానీ ప్రస్తావించకుండా తన ఎంత దయానీయమైన పరిస్థితుల్లోకి దిగజారిపోయిందో ఆ సన్నివేశాన్ని మాత్రమే పరిచయం చేస్తూ ఉంది ఈ వాక్యం. పాపాత్మురాలైనటువంటి స్త్రీ అంటే ఇంకా ఆవిడ గురించి చెప్పడానికి ఏ సాక్ష్యం లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆమె గురించి వ్రాయబడిన మాట, ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు పరిసైన ఎంట భోజనము చేస్తున్నాడని తెలుసుకొని ఒక బుడ్డెలో అత్తరు తీసుకొని వచ్చింది. దయానీయమైన స్థితిలో ఉన్న ఆమె, పాపములో జీవితాన్ని నాశనం చేసుకున్న ఆమె, ప్రియమైన మిత్రులారా, తన కుటుంబ వ్యవస్థను పూర్తిగా పతనానికి వెళ్ళిపోయినటువంటి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ఆమె ఆయన దగ్గరకు వచ్చేటప్పుడే అత్తరు తీసుకొని వచ్చింది. యూదాను ఒకసారి ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీని మనము తేడా చూస్తే ఆయన వలన ఏం దొరుకుద్ది అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. కానీ ప్రియులారా, పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆయన దగ్గరకు వచ్చేటప్పుడే విలువైనటువంటి అత్తరుని తీసుకొని వచ్చింది. అంటే ఆమె యొక్క ఆలోచన ఏంటంటే, నేనే ఆయన దగ్గరకు ఏదైనా తీసుకొని రావాలి, నేనే నా జీవితాన్ని నాకున్న దాన్ని సమర్పించాలి. ఆ సమర్పించుకునేటువంటి మనసు, ఆ ఉన్న దానిలో నుంచి నేను ఏదో ఒకటి దేవుని కొరకు చేయాలి, నేనే దేవుని కొరకు భూమి మీద చక్కని కార్యక్రమాలు చేయాలి, నా దాన్నే నేను ఖర్చు పెట్టాలి అనేటువంటి ఆలోచనలో ఆమె వచ్చేటప్పుడే తీసుకొచ్చింది. అంటే ప్రియమైన మిత్రులారా, ఆమె ప్రతిఫలాన్ని ఆశించాల. నేను ఆయన దగ్గరికి వెళితే ఏం దొరుకుద్ది అని కాకుండా నేనే నా జీవితాన్ని త్యాగం చేస్తాను, నా బ్రతుకును సమర్పించుకుంటాను, నాకున్న వాటిని అప్పగించుకుంటాననేటువంటి భావనలో వెళ్ళింది. ఆ కిందన 50వ వచనంలో మనం చూస్తే, అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధాన గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. అంటే ప్రియమైన మిత్రులారా, ఈ వచనాన్ని మనం చూస్తే ఆమె యొక్క జీవితము మారిపోయింది, ఆమె వచ్చిన పని పూర్తయిపోయింది, అద్భుతమైనటువంటి కార్యము జరిగినట్లుగా ఆ వచన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది అనగా తన పాపముల నుండి, తను అనుభవిస్తున్న భయంకరమైన శాపకరమైన జీవితము నుండి, జన్మతః కర్మతః వాడు చేసినటువంటి పాపములన్నీ క్షమించబడిపోయినాయి. ఈ భూమి మీద అసలైన సిసలైనటువంటి ఆశీర్వాదం ఏది అనంటే, మనము చేసిన పాపములు క్షమించబడమే అసలైనటువంటి కార్యం. ఈరోజు ఆమె పేరు ప్రస్తావించబడలేదు, పాపాత్మురాలైనటువంటి స్త్రీ. తన పాపాలు ఎవరు భరిస్తారు, తన పాపాలు ఎవరు మోస్తారు, తన పాపాలకి ప్రాయశ్చిత్తాన్ని ఎవరు కలిగిస్తారు? కానీ ఆమె, నేనే ప్రభు కొరకు ఏదో చేయాలి, నేనే తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆమె లోక సంబంధమైన ప్రతిఫలాన్ని ఆశించలేదు గనుక,
ప్రతిఫలాన్ని ఆశించి ప్రభు దగ్గరికి వెళ్ళలేదు కనుక తన పాప జీవితాన్ని మార్చివేసుకోగలిగింది. శాపకరమైన బ్రతుకు నుంచి బయటికి రాగలిగింది. అంత మాత్రమే కాదు ప్రియులారా, జీవం కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలిగింది. ఈరోజు పాపాత్మురాలు గురించి ఎవరూ పట్టించుకోరు, కానీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ఆమె పేరు లిఖితం చేయబడింది. ఆమె గురించి ఒక సాక్ష్యం ఈరోజు మనం వినగలుగుతున్నాము అనంటే ఆమె ఎంత గొప్పతనాన్ని సంపాదించుకుంది, ఎంత ఆధిక్యతను సంపాదించుకుంది. ఈరోజు వాక్యం వింటున్న మనందరి జీవితంలో ఏలోక సంబంధమైనవన్నీ మనకున్నాయేమో. శ్రేష్టమైన బిల్డింగ్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, పిల్లల అధికారం ఉంది, ఐశ్వర్యం ఉంది, వస్తువులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఆత్మ సంబంధమైన లక్షణము నీలో లేదేమో. ఆత్మీయతలో నువ్వు నడవలేకపోతున్నావేమో. ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి ఏ లక్షణాలు మన కుటుంబంలో ఉన్న వారిలో ఎవరిలో కనబట్టలేదేమో. ఎన్ని ఉన్నా ఆత్మీయత లేకపోతే అది సున్నా, జీరోకి విలువ లేదు పిల్లరా, జీరోకి విలువ లేదు. ఈరోజు నీవు నేను ఆలోచించాల్సిన విషయం, ఈ లోక సంబంధమైన వాటిని పొందుకోవడం ఆశీర్వాదం కాదు, ఈ లోక సంబంధమైన వాటిని కలిగి ఉండడమే గొప్పతనం కాదు. అదే సమయంలో లోక సంబంధమైన వాటిని కలిగి ఉన్న దానికంటే ఆత్మ సంబంధమైనటువంటి లక్షణాలు, ఆత్మ సంబంధమైనటువంటి భక్తి, ఆత్మీయత అనేటువంటిది ఈరోజు మనం అంతకంటే ఎక్కువగా కలిగి ఉండాలి. ఆ విధంగా కలిగి ఉండాలనేటువంటిది దేవుని ఉద్దేశం. ఈరోజు ఆమె వచ్చేటప్పుడే ఆయనకు దగ్గరకు తీసుకొని వచ్చింది. ఆయన దగ్గర నుంచి ఏదో తీసుకొని పోవాలని ప్రతిఫలాన్ని ఆశించరాలా. తన జీవితాన్ని మార్చివేసుకోగలిగింది, తన పాపాలను క్షమించుకోగలిగింది, తన యొక్క జీవితాన్ని విలువైన దానిగా మార్చివేసుకోగలిగింది. కారణం ఏంటో తెలిసిన, తన జీవితాన్ని సమర్పించుకునే ఆలోచనలో ఉంది. ఈ లోక సంబంధమైనటువంటి ఆశ తను కలిగి ఉండలేదు. ఈరోజు ఆ మనసు నీకు మనకు లేకపోతే ఈరోజు మనం ఆ ఆశించినటువంటి ఆలోచనల వలన, మనం ఊహించినటువంటి ఆ యొక్క తలంపుల వలన లాభం అనేటువంటిది లేదు, కానీ నష్టాన్ని పొందుకునే ప్రమాదం ఉంది. ఇంకా కొన్ని మాటలు మనం చూస్తే లూకాసు వార్త 15వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వానికి తన ఆస్తిని పంచిపెట్టెను. 13వ వచనంలో ప్రియులరా, కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. గమనించాలి ప్రియులారా, ఇక్కడ ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. ఆ చిన్న కుమారుడు తన తండ్రితో వాగ్వాదమాడి నాకు వచ్చేటువంటి వాటా ఆస్తి ఇచ్చేయమని ఇచ్చే వరకు గొడవాడి పోరాడి తీసుకొని వెళ్ళిపోయాడు. తన వాటాకు వచ్చిన కొన్ని లక్షల రూపాయలు తీసుకుని వెళ్ళి చాలా మంచి వ్యాపారం చేసి కోట్లు గడిందాం అనుకున్నాడు. కానీ ప్రియమైన మిత్రులు, అంటే తనలో తన తండ్రితో కలిసి ఉంటే, తన సహోదరుడితో కలిసి ఉంటే నేను ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళలేను, ధనవంతుడిని కాలేను. ఎందుకంటే ఈ లోకంలో అనేక మందిని చూసి, ఈ లోకంలో రకరకాల యొక్క వాటి వైపు చూసి నేను కూడా అలాగే జీవిస్తే బాగుండు, అలాంటి లగ్జరీ జీవితాన్ని జీవిస్తే మంచిది, అలా నేను కూడా తిరగాలి, ఆ విధంగా నేను కూడా తినాలి, ఆ విధంగా నేను కూడా చక్కని బాహాటం చేయాలి అనేటువంటి ఆలోచనలు లోకపాకడలో పడిపోయేవాళ్ళు ఖచ్చితంగా ఆత్మీయతలో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే ప్రమాదం ఉందని ఈ వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఇతడు తన ఆస్తిని, తనకు వాటాకు వచ్చిన దాన్ని తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారం చేసి సమస్తము కూడా పాడు చేసుకొని, మనందరికీ తెలుసు మరి తినడానికి తిండి లేక మరి పందులు తినేటువంటి పొట్టు తినే పరిస్థితిలోకి దిగజారిపోయేంత దౌర్భాగ్య పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే తను ఈ లోకంలో ఏదో సాధించేద్దాం అనుకున్నాడు, ఈ లోకంలో ఏదో తను కలిగి ఆ విధంగా చేసేసి ఉన్నత స్థితిని ఏదో చేసేద్దాం, గొప్ప చేద్దాం అనుకున్నాడు. కానీ పిల్లరా,
తన విలువైన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నాడు. తండ్రిని అంటిపెట్టుకొని ఉన్నంతకాలం తనకున్న గౌరవం, ఆ హోదా, ఆ మర్యాద, ఆ ఆధిక్యత, ఆ శ్రేష్టమైనటువంటి ఆహారము, ఆ గౌరవం ఎంత అద్భుతంగా ఉండేదో. కానీ లోకం వైపు చూశాడు, లోకంలో ఏదో చేయాలనుకున్నాడు. ఎందుకంటే ఆ ధనాపేక్ష, ధనవంతులవ్వాలని అపేక్ష అనేటువంటిది మనల్ని నాశనములోను ప్రమాదములోను పడవేస్తుంది. తన విలువైన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. కారణం ఏంటంటే లోకం వైపు చూసి ఏదో సాధించేద్దాం, ఏదో చేసేద్దాం అనుకున్నాడు. అంటే దీని ఉద్దేశం ప్రభు అయిన యేసుక్రీస్తుని కలిగిన వారు ధనవంతులు కాకూడదని కాదు. ప్రియమైన మిత్రులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని కలిగి దాని విలువలను తెలిసిన తర్వాత నీవు ఆయన ద్వారా, ఆయన యొక్క తలంపుల ద్వారా ధనవంతులైతే గర్వం ఉండదు, అహంకారం ఉండదు. కలిగినటువంటి ప్రతి రూపాయి కూడా మరలా ప్రభు కొరకు ఖర్చు పెట్టి కొన్ని ఆత్మల రక్షణ కొరకు దాన్ని వేయపరిచి అనేక మందికి సేవ చేసి ఎంత ధనము అప్పుడే హెచ్చినను గర్వం కానీ అహంకారం కానీ రాదు. ఎందుకనంటే దేవుని యొక్క విలువల ద్వారా అభివృద్ధిలోకి వచ్చినటువంటి వ్యక్తి ఎంత ఎదిగినా ఇంకా ఒదిగిపోతూ ఉంటారు. ఆ మనసు ఆ వాక్యం వలన, ఆత్మీయత వలన, దేవుని వలన మనకు కలుగుద్ది. కనుక ఆ ఆత్మీయత లేకుండా నువ్వు ధనవంతులు అవ్వాలని, ఏదేదో చేయాలని ఈరోజు అపేక్ష కలిగి ఉంటే అది మనల్ని శోధనలోను, నాశనంలోను మరి మనల్ని పడవేసి మన విలువైన జీవితాలను మరి నాశనం చేసేస్తుంది. కనుక ప్రియమైన మిత్రులారా, ఈ విలువైన సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం పరిస్థితులు దిగజారిపోకముందే, మన యొక్క జీవితం నాశనం కాకముందే, మన పరిస్థితులు ఆ విధంగా చెడైపోకముందే మనము జాగ్రత్త పడాలని. అలాంటి బీజం మన మనసులో ఎప్పుడు పడినా ఇది ఖచ్చితంగా నేను నాశనం అయిపోవడానికి కలిగించేటువంటి భ్రమ. కనుక బైబిల్ గ్రంథంలో అనేక మంది అయిన వారు ఇలా నాశనం అయిపోయారు. నేటి దినాల్లో మనం కూడా కళ్ళతో చూస్తున్నాం. ఈ సమాజంలో మన కళ్ళ ముందు కూడా గొప్ప గొప్ప వారు అందరూ ఇలాంటి ఆలోచనలు కలిగిన వారు మన కళ్ళ ముందే నాశనం అయిపోతున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు, సమాజంలో మనం రియల్గా చూస్తూ ఉన్నాం. కనుక ఇలాంటి పరిణామాలు చూసి నేను జాగ్రత్త పడాలని, ఆత్మీయతతో దేవునితో నడవాలని ఈ సందర్భంగా దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు తెలుసో తెలియకో కొన్ని ప్రమాదాల్లో మనం పడిపోతూ ఉంటాం. కానీ ఇలాంటి విషయాలన్నీ విన్న తర్వాతనైనా, దేవుడు మనతో మాట్లాడిన తర్వాతనైనా మనం సరి చేసుకోవాల్సిన అవసరత ఉందని ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ 15వ అధ్యాయంలో 17వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. అయితే ఆ తప్పిపోయిన కుమారుని గురించి రాయబడిన మాట ఏంటంటే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. ప్రియమైన మిత్రులారా, ఆ వచ్చిన భాగంలో మనకు కావాల్సిన మాట ఏంటంటే, అయితే బుద్ధి వచ్చినప్పుడు. అయితే కుమారునికి ఏమొచ్చింది అని అంటే బుద్ధి వచ్చింది. మనకు కూడా ప్రియమైన మిత్రులారా, కొన్నిసార్లు బుద్ధి పొరపాటు పనులు మనం చేసినప్పుడు, ఇలాంటి వాక్యముల ద్వారా మనం సరిచేయబడుతున్నప్పుడు, ఆ పిల్లరా దేవుడు మనలను ఖండిస్తూ ఉన్నప్పుడు మనకు కూడా మరి బుద్ధి రావాలి, బుద్ధి తెచ్చుకోవాలి మనం. ఎందుకంటే బుద్ధిమంతుడు మరి పాతాళమునకు పోయే మార్గాన్ని కాక నిత్య జీవానికి పోయే మార్గాన్ని వెతుక్కుంటాడు. ఈరోజు అలాంటి ఆ బుద్ధిమంతులమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి యొక్క ఆ కుమారునికి మరలా బుద్ధి వచ్చిందంట. కాబట్టి ఈరోజు మనందరికీ కూడా మళ్ళీ ఆ పోయినటువంటి బుద్ధిని మనం తిరిగి సంపాదించుకునే వారిగా ఉండాలి. ఎందుకనంటే కొన్నిసార్లు మానవులంగా తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తాం. కానీ దేవుడు ఖండించినప్పుడు, ప్రేమతో మాట్లాడినప్పుడు మరలా మన బుద్ధిని మనం తెచ్చుకోవాలి. మనం బుద్ధిమంతులమై ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి మార్గంలో మనం ప్రయాణము చేసేవారిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే చాలామందికి బుద్ధి ఎప్పుడు వస్తూ ఉందనంటే, పిల్లరా ఉన్నదంతా పోగొట్టుకున్న తర్వాత, జీవితం అంతా అయిపోయిన తర్వాత, బలమంతా తగ్గిపోయిన తర్వాత, ఆరోగ్యం పాడైపోయిన తర్వాత, డబ్బులన్నీ అయిపోయిన తర్వాత, అప్పుడు బుద్ధి వస్తే సుఖం లేదు. ఈరోజు అందుకనే దేవుడు అంటున్నాడు, నీ పరిస్థితి ఇంకా పూర్తిగా పాడైపోకముందే, నువ్వు పూర్తిగా నాశనమైపోకముందే మన ఆత్మీయతను, మన జీవితాన్ని మనం సరి చేసుకోగలిగితే అధికమైన నష్టములోనికి వెళ్లకుండా ఈరోజు మన జీవితంలో తొందరగానే మేలుకొని దేవుని ఉద్దేశాన్ని, దేవుని ఆలోచనను మనము కొనసాగించడానికి అవకాశం ఉంటుందని ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి తండ్రి,
శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం ద్వారా దేవా అద్భుతమైన విషయాలు మీరు మాకు తెలియజేశారు. అవును నాయన, మీరు పిలిచినప్పుడు అందరినీ మంచి ఉద్దేశంతో మీరు ఏర్పాటు చేసుకొని పిలిచి నీ బిడ్డలుగా నీ శిష్యులుగా పనిచేయటకు ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని మాకు ఇచ్చి కొనసాగిస్తూ ఉన్నారు. అయితే నాయన, నీ చేత మేము ఏర్పాటు చేయబడిన వారమే దీవించబడుతూ మా పరిస్థితులు కష్టాలు ఇవన్నీ కూడా లేకుండా చేసినప్పుడు మేము కొంచెం ఫ్రీ అయిపోయినప్పుడు నాయన, ఈ స్వేచ్ఛనిచ్చినటువంటి దేవుని కొరకు జీవించాలనేటువంటి ఆలోచన కాకుండా కొన్నిసార్లు లోకం వైపు చూసి లోకాశల వైపు మేము ఆకర్షించబడి ఏవేవో సాధిందామని వాతలు వేసుకునే పరిస్థితి. కానీ నీ వాక్యం ద్వారా ఆ ఆలోచన విధానం సరైంది కాదని, అలాంటి ఆలోచనలు అలాంటి బీజం ఇప్పటికే పడి ఉంటే అది ఖచ్చితంగా అపవాది యొక్క లక్షణం కనుక, మీ జీవితాన్ని పాడు చేసుకునేటువంటి పరిస్థితులు కనుక సరి చేసుకోమని మీరు మాట్లాడారు. ఈరోజు నాయన, ఇహలోక సంబంధమైనటువంటి వాటిని ఆశించి నీ దగ్గరికి వచ్చినవాడు ఖచ్చితంగా ఏదో ఒక దినాన పడిపోతాడని మీరు సెలవిచ్చారు. అవును, ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న నేను కూడా ఒకవేళ నాయన నిజమే భౌతికమైనటువంటి వాటిని, ఈ లోక సంబంధమైన ప్రతిఫలాన్ని నేను ఆశించి ఇదిగో నీ దగ్గరికి వస్తున్నాను, అందుకనే నా జీవితంలో చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నానేమో. అవును ప్రభువా, సరి చేయబడడానికి సహాయం చేయండి. సరి చేసుకోవాలని సన్నిధిలో ప్రార్థన చేసుకొని చుండగా ఇప్పుడే కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. పాపాత్ముల స్త్రీ ఆమె అయితే నీ దగ్గరికి వచ్చేటప్పుడు ఏమీ ఆశించలేదు. ఆమె వచ్చేటప్పుడే ఇగో నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచన కలిగి నీ పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆమె జీవితం మారిపోయింది. ఆమె క్షమించబడ్డది, ఆమె సమస్య పరిష్కరించబడ్డది. పాపాత్మురాలుగా ఉన్నటువంటి ఆమె నీతిమంతురాలుగా మార్చబడి భూమి మీద ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని, పరలోక రాజ్యములో కూడా శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని సంపాదించుకోగలిగింది. ఈరోజు ఆ క్రమములో ఆ వరుసలో మేముండేటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా కొన్నిసార్లు లోక పరిస్థితులను బట్టి అయా మేము అలాంటి భ్రమల వైపు చూస్తున్నప్పుడు మాకు మేముగా సరి చేసుకుంటూ ఏకాగ్రతతో నీ యొక్క భక్తి విశ్వాసములో నడిచే కృప అట్టి దీవెన దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యాన్ని శ్రద్ధగా విని ఈ ప్రార్థనలో ఏకీవించిన నా ప్రియబిడ్డలందరూ కూడా ఆత్మీయంగా ఈరోజు నీ వాక్యం చెప్పిన ప్రకారంగా జీవించుటకు మీ కృపా సహాయం దయచేయండి. ప్రార్థనలో ఏకీవించిన ప్రియులైన వారందరినీ కూడా పేరు పేరున దీవించి వారి అవసరాల అక్కర్లన్నీ తీర్చి వారి ప్రతి సమస్యకు పరిష్కారం దయచేసి సాక్షులుగా ముందుకు నడిపించండి అయ్యా. ప్రతి ఇబ్బంది నుంచి విడిపించండి. ఏ విషయాలలో అయితే వారు నీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారో వారు ప్రతి కారుస్తున్న కన్నీటి భాష విందుకు తగిన ప్రతిఫలము దయచేసి నీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిచర్యలో ప్రోత్సహిస్తున్న వారిని, ఈ పరిచర్యలో భాగస్వాములుగా ఉన్నవారిని మీరు బహుగా దీవించండి. ఇంకను వారు ప్రభువా పరిచయం చేస్తూ ఈ యొక్క బాధ్యతను వారు కూడా వహిస్తూ ఉండగా మరింత దీవెనలతో ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్య ద్వారా ఇంకా అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా మీ కృప దయచేయండి. అనేక మంది బలపడినట్లుగా మీ సన్నిధి ఉంచి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని, ఏకీవించిన వారిని నీ చిత్తానుసారంగా జీవించాలని ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటున్న నా ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు బహుగా ఆత్మీయతలోను అన్ని కోణాల్లో దీవించి ముందుకు నడిపించి బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. తండ్రినటువంటి దేవుని నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రేమపూర్వకమైన శుభవందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.